నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ప్రస్తుతము తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు అనేవి జనవరి 8వ తారీఖు సంబంధించి 627 టోకెన్లు అయితే ప్రస్తుతానికైతే బ్యాలెన్స్ ఉన్నాయండి. జనవరి 7వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు జనవరి 8వ తారీఖు రేపు తెల్లవారుజామునకు సంబంధించినటువంటి స్లాట్ రన్ అవుతుంది. ఎవరైనా కానీ రేపటి దర్శనం టికెట్లు పొద్దునవి కావాలి అనుకుంటే ఇంకా మీకు 627 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు ఆ కౌంటర్లకు వెళ్ళి తీసుకోగలరు. ఈ కౌంటర్ల పేర్లు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైతే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు లైవ్ చూస్తున్నారు కదండి, తిరుమల.orgలో స్లాటెడ్ సర్వదర్శనం అని చెప్పి రన్నింగ్ స్లాట్ జనవరి 8 బ్యాలెన్స్ టికెట్స్ 627 ఉన్నాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 68,793 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 26,497 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.81 కోట్లు. అలాగే ప్రస్తుతం అయితే కంపార్ట్మెంట్లు 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారండి. ఎవరైతే కనుక 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉంటారో వారికి ఈరోజు 3 నుంచి 4 గంటల లోపల దర్శనం అవుతుంది. అలాగే మీకు ఒకవేళ ఈరోజు సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు ఉన్నట్లయితే ఈరోజు 4 నుంచి 6 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. అలాగే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా మీరు ఫ్రీ క్యూ లైన్ దర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో కనుక జాయిన్ అవుతే 8 గంటల లోపలే మీకు దర్శనం పూర్తవుతుందండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే ప్రస్తుతము శ్రీవారి మెట్టు నడక మార్గంలో బాగా స్లోగా ఉంది, భక్తులు పెద్దగా ఏమీ లేరు. ఒకవేళ మీకు అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్లు కనుక లభించకపోతే శ్రీవారి మెట్టు దగ్గర దివ్యదర్శనం టోకెన్లు అయితే ఖాళీగా ఉన్నాయి. దయచేసి అక్కడ వెళ్ళొచ్చు. ఈరోజు అయితే ప్రస్తుత పరిస్థితి ఇది. అలాగే ఈరోజు ఆదివారం కావడం వల్ల నేను ఎక్కువగా ఏమీ డిస్క్రైబ్ చేసి ప్రతిదీ ఎక్కువగా వెల్లడించి చెప్పడం లేదు. అలాగే ప్రస్తుతం అయితే మీ అందరికీ ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు అనేది ఈ నెల జనవరి 16వ తారీఖు నుంచి విడుదలవుతాయి. జనవరి 16 నుంచి 18 వరకు కూడా మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఉంటాయి. ఆ తర్వాత 19, 20, 21, 22, 23, 24, 25 తారీఖుల్లో మీకు అంగ ప్రదర్శన టోకెన్లు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ టోకెన్ కావచ్చు, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, రూములు కావచ్చు, ఆర్జిత సేవలు కానీ విడుదలవుతాయండి. ఎక్కువ శాతము జనవరి 23, 24 తారీఖులో మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్లు టీటీడీ యాజమాన్యం వాళ్ళు విడుదల చేస్తారు. అలాగే రూములు జనవరి 26వ తారీఖున విడుదల చేస్తారండి. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. ప్రస్తుతం అయితే మార్షాలకి సంబంధించి మీకు దర్శనం టికెట్టు దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ టికెట్లు తీసుకుంటే మీకు అవకాశం ఉంది. దానికి సంబంధించి నేను ప్రతిరోజు వీడియో చేస్తూనే ఉన్నాను. నిన్న కూడా చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగే ప్రస్తుతం అయితే మీరందరూ ఎటువంటి టికెట్ లేకపోయినా కూడా ఫ్రీ క్యూ లైన్లో కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అయితే ఇవ్వండి. రేపు మరలా మీ ముందు మరొక వీడియోతో నేను వస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.